కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన గడవక ముందే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు వైసీపీ అధినేత జగన్. ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమైపోయారని, వాళ్ల తరపున వైసీపీ పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేశామన్నారు జగన్. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు నేతల చుట్టూ తిరిగిన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తా ఉంది. సంక్రాంతి తర్వాత తాను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానన్నారు వైసీపీ అధినేత. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో పర్యటనలు చేస్తానన్నారు. ప్రతి బుధవారం, గురువారం కార్యకర్తలతో మమేకమవుతానన్నారు. అక్కడే నిద్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. వీలైనంత త్వరగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి చేయాలని శ్రీకాకుళం జిల్లా నేతలకు సూచించారు జగన్. ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా అకౌంట్ ఉండాలన్నారు ఆయన.